హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 35 సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయబోతున్నా. ఇప్పుడు మనం ఈ కింద వైపున బ్యాక్ బెల్ట్ అనేది వేద్దామండి. బ్యాక్ బెల్ట్ కోసం బ్యాక్ బెల్ట్ పీసులు ఉన్నాయి కదా, వీటిని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇట్లా బ్యాక్ పార్ట్ కింద వైపున పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైనుంచి కూడా ఇలాగ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇప్పుడు జాయిన్ చేసుకున్న తర్వాత సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలండి. షోల్డర్ని మిడిల్లోకి ఇలా పెట్టుకొని రెండు వైపులా బ్యాక్ డాట్స్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు డాట్ యొక్క విడ్త్ వచ్చి 1/2 ఇంచ్ పెట్టుకొని పొడవు వచ్చి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ చేసిన విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా అలాగే డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేటివి ఇలా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు మెయిన్ డాట్స్ కోసం స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ స్టిచ్చింగ్ కోసం 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేయాలండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేసే వైపున మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో వచ్చిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకు అనేది మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక టక్స్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు చంక దగ్గర కూడా రౌండ్ తిరిగే చోట ఒక టక్స్ అనేది ఇచ్చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్కి ఒకటి లెఫ్ట్ సైడ్కి ఒకటి ఇలాగా వేసుకోవాలండి. స్టిచ్ చేసే ముందు ఒకసారి చూసుకోండి, రైట్ సైడ్ ఏది వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏది వస్తుంది అన్నది చూసుకొని ఒకసారి స్టిచ్ చేసుకోండి. ఇలా టక్స్ చేసిన తర్వాత సమానంగా పట్టుకొని స్టిచ్ చేయాలి. షోల్డర్ అనేది స్ట్రైట్ ఉండేలా చూసుకోండి, లేదంటే షేప్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చి 2 ఇంచుల దగ్గరికి మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా ఒక స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముందు వేసిన మెయిన్ డాట్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లాగినప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వస్తుంది. అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. మార్క్ వేసుకున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. రెండో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్లు స్టిఫ్గా ఉండడం కోసము వేస్ట్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్లో ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వేస్ట్ క్లాత్ అనేది కూడా ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసుకొని ఇలా రివర్స్ అనేది తిప్పుకొని ఒక పైనుంచి మరొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఉండేలా పెట్టుకొని స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ మిడిల్లో ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత అక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఈ చివరన స్టార్టింగ్ నుంచి 2.25 ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్ని కలిపేసుకొని స్ట్రైట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఎటువైపు అయితే 3 ఇంచులు పెట్టుకున్నామో అక్కడ టక్స్ అనేటివి పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఏ రైట్ సైడ్కి ఏదో లెఫ్ట్ సైడ్కి ఏదో అనేది చూసుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని మన ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని మనం మెయిన్ డాట్ వేసిన చోట చిన్నది ఫోల్డ్ చేసి పాదం వైపుకి అనేది తిప్పుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ రెండోది కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ మీద నుంచి ఒక స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవడం కోసము నేను 4 ఇంచులు పెట్టుకుంటున్నానండి విడ్త్ అనేది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ ఉందండి, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో డబల్ స్టిచ్ కూడా పక్కన అనేది ఒక 1/2 ఇంచులో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి, అంటే కాజాలు వేసుకోవడం కోసం. ఎక్స్ట్రా పీసెస్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టీని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. రివర్స్ అనేది తిప్పుకొని పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టీ కాజా పట్టీ సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎదురెదురు ఉండేలా పెట్టుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇంకో షోల్డర్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మెడ పీసులు అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఇలాగే మెడ పీసులు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్కి మెడ పీస్ని అటాచ్ అనేది చేసుకోవాలండి. మీకు ఇక్కడ కావాలంటే హెమ్మింగ్ అనే చేసుకోండి, లేదంటే మిషన్ కుట్టుతోనే కుట్టేసుకోండి. నేనైతే మిషన్ కుట్టుతోటి కుట్టేసుకున్నాను. మెడ పీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ మిషన్ మీదనే స్టిచ్ వేసేసాను. మీకు కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చండి. నేనైతే హెమ్మింగ్ వేయలేదు, మిషన్ కుట్టుతోనే కుట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ రైస్ స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాగా సన్నగా ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ రెండు ఎదురెదురుగా ఉంచుకొని 2 ఇంచెస్ దగ్గర ఖర్చు వదులుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఫోల్డ్ చేసి అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని 1/2 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ అనేది ఇచ్చేసుకొని అవి వీడియోలో చూపిస్తున్నలాగా ఇలాగ స్లోగాని మార్క్ అనేది వేసుకోవాలండి. అంటే హ్యాండ్ లోతు తీసుకోవాలి. తీసుకున్న విధంగానే కటింగ్ చేసుకోవడమే. హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు మనం 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. రివర్స్ తిప్పుకొని నీట్గా ఇంకో స్టిచ్ అనేది ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలండి. స్లోగా కుట్టుకుంటే మనకి ముడతలు అనేవి ఏం రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ మన ఆది బ్లౌజ్ తీసుకొని మన హ్యాండ్ లూజు చంక్ లూజ్ ఎంత ఉందో నేను వీడియోలో చూపించే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉంది, ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలాగైతే కొలుస్తున్నానో మీరు అలా కొలిచేసుకొని ఒక మార్క్ అనేది వేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసేస్తే అంతే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.